ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని ఇటు రీతిగా ఈ వీడియో రూపంలో మరొకసారి కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అందరూ కూడా ఈ ఛానల్ చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరికీ కూడా తెలియచేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేలాగా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మీ నిమిత్తము మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మరొకసారి నీ మాటలు వినడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. కొద్ది నిమిషాలు నీ మాటలు వినుచుండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, హెచ్చరించి, గద్దించి, సరిచేసి నీ యొక్క రక్షణ మార్గాన్ని మమ్మల్ని స్థిరపరచమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని, ఆనందంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. మీ అందరి నిమిత్తం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. నా నిమిత్తం కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు చిన్న 2 మాటలను మనము ధ్యానం చేసుకుని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడదాము. రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము నుంచి 6వ అధ్యాయం 8వ వచనంలోనున్న ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 8 నుంచి 23 వచనాల్లో ఉన్నటువంటి సంఘటన మీకు ఈ రోజున జ్ఞాపకం చేస్తాను. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే అన్ని పరిస్థితులు ఒకేలాగా, ఒకే రోజు ఒకేలాగా అన్ని పరిస్థితులు ఉండవు. రోజులను బట్టి మన పరిస్థితులు మారుతూ ఉంటాయి. స్థలాలను బట్టి, మనుషులను బట్టి, లేకపోతే మన జీవితంలో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము ఒకేలా ఉంటుంది అని మనం గ్యారంటీ ఇవ్వలేం. మన జీవితాల్లో కొన్నిసార్లు అనుకూలమైన పరిస్థితులు వస్తుంటాయి. కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మనకి ఎలాగో జ్ఞాపకం ఉండడం అనుకోండి, అది వేరే విషయం. కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చేటప్పటికి దేవుడు ఎంత బాగా గుర్తొస్తాడో, దేవునికి ఎంత విధేయతగా ప్రార్థన చేస్తారో చాలామంది క్రైస్తవులు. మన జీవితంలో అనుకూల పరిస్థితి కాకుండా ప్రతికూల పరిస్థితి ఏర్పడితే మనం ఏం చేస్తాము? ఇక్కడ భక్తుడు ఏం చేశాడు? భక్తుడు చేసినటువంటి ఆ యొక్క విషయాన్ని మనము గమనించుకొని, ఆ భక్తుడు ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఏం చేసి విజయాన్ని సాధించగలిగాడు అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితి ఏర్పడినప్పుడు మనము ఏం చేయాలి అనేది మనం నేర్చుకుందాం. కాబట్టి మన జీవితాల్లో కొన్నిసార్లు దుష్టుడు మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. వాడు మనల్ని ఎప్పుడు కూడా నాశనం చేయాలని ఆశ కలిగి ఉంటాడు. ఇక్కడ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 8 వచనాలు, 8 నుంచి కొన్ని వచనాల్లో మనం చూస్తే, ఇక్కడ పూర్వం ఎలీషా అనే ఒక దైవజనుడి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన. సిరియా రాజు ఎప్పుడు కూడా తరచుగా ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేయాలని ఆశపడుతూ, ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేయాలని ఆశపడుతూ ఉండేవాడు. ఇశ్రాయేలు రాజుని ఏ విధంగా నాశనం చేయాలనే ఆలోచన సిరియా రాజు కలిగి ఉండేవాడు. సాతాను కూడా అదే ఆలోచన కలిగి ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా, నిత్యము కూడా క్రైస్తవులను ఏ విధంగా నాశనం చేయాలి, దేవుని బిడ్డలను ఏ విధంగా మనం పాడు చేయాలనే ఆలోచన సాతాను యొక్క ఆలోచన అయి ఉంది. కనుక మనము కూడా విరామం లేకుండా సాతాను మన మీద ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము సాతానికి ఎలాగైతే ఎలీషా సిరియా రాజుకి అవకాశం ఇవ్వలేదో మనం కూడా అలాగా సాతానికి అవకాశం ఇవ్వకూడదు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహం వలె సాతాను గడి తిరుగుతున్నాడు, కాబట్టి వాడికి మనము అవకాశం ఇవ్వకూడదు. వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో ఈ లోకంలో వారి మీద సాతాను సాధారణంగా విజృంభిస్తూ ఉంటాడు. నిన్ను నాశనం చేయాలని, నీ ఆత్మీయ జీవితంలో నుంచి నిన్ను పడగొట్టాలని, నేను ఏదో రకంగా దేవునికి దూరం చేయాలని సాతాను ఆలోచిస్తాడు. అయితే సాతాను ప్రణాళికలను గ్రహించే విశ్వాసులుగా మనం ఉండాలి. అంత గొప్ప విశ్వాసం మన జీవితంలో మనం కలిగి ఉండాలి. సాతాను యొక్క తంత్రాలను, సాతాను యొక్క పన్నాగాలను, సాతాను యొక్క కుట్రలను ఎదిరించి నిలబడేట
నిలబడేంత సత్తా, అంత యొక్క భక్తి జీవితము క్రైస్తవుడు కలిగి ఉండాలని మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి దైవజనుడు ఇక్కడ ఎలీషా చిన్నవాడు కాదు. ఏలియా మీద రెండంతల ఆత్మాభిషేకం, ఏలియా కంటే రెండంతల ఆత్మాభిషేకం కలిగినటువంటి దైవజనుడు, సర్వాంగ కవచములు కలిగినటువంటి దైవజనుడి మీదకి సిరియా రాజు యుద్ధానికి వస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 6:10-17 వచనాల్లో అక్కడ మనం చూస్తే అక్కడ రకరకాలైనటువంటి కవచాలు, సర్వాంగ కవచాల గురించి అక్కడ భక్తుడు రాస్తూ ఉంటాడు. కాబట్టి సిరియా రాజు ఇశ్రాయేలు దేశం మీదకి దాడికి రావడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి ఓడిపోవడానికి కారణము ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దేశానికి సహకారిగా ఉంటున్నాడు. ఆ దేశంలో ఏ యుద్ధం వచ్చినా ముందుగా గ్రహించి పసిగట్టి తన దేవునికి ప్రార్థన చేసి విజయం సాధిస్తున్నాడు. కాబట్టి ముందుగా ఎలీషాను ఒక చంపేస్తే మనకి విజయం వస్తుందని ఆశించి సిరియా రాజు ఎలీషా మీద దాడికి బయలుదేరినట్లుగా మనము అక్కడ 2వ రాజుల గ్రంథం 6:10-15 వచనాల్లో మనము చూడగలం. ఎలీషా ఇక్కడ సమస్య వచ్చింది. 2వ రాజుల గ్రంథం 6:16 వచనంలో ఆ సమస్యను చూసి ఎలీషా కలవరపడిపోలేదు. మనమైతే ఏం చేస్తాం? సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కలవరపడిపోతాం, మనం భయపడిపోతాం. కలవరపెట్టే స్వభావం దేవునిది కాదు. దేవుడు ఎప్పుడు కూడా భయపడవద్దనే చెప్తాడు. సాతాను మనల్ని కలవరపెడుతూ ఉంటాడు. కనుక నీ జీవితంలో నీ కష్టం కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు నేను ఎవడైతే కలవర పెడుతూ ఉంటాడో ఆడు ఖచ్చితంగా సాతాను సంబంధే. ముందు ఆయన పక్కన పెట్టాలి. నీకు కష్టం కలిగినప్పుడు నీకు ధైర్యం చెప్తారు చూసారా, వారు దేవుని సంబంధులు. వారు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. భయపడకు, దేవుడు ఉన్నాడని చెప్పి ధైర్యపరిచేవారు దేవుని బిడ్డలు. కాబట్టి సాతాను మనల్ని కలవరపరుస్తాడు. ఇక్కడ ఎలీషా కలవరపడలేదు. సామెతల గ్రంథం 24:10 వచనంలో అంటాడు కదా, ఇదిగో నీవు శ్రమదినమున కృంగిపోతే చేతకానివాడు అయిపోతావు. శ్రమదినమున మనము కృంగిపోకూడదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మన శత్రువుల చేతికి అప్పగించే దేవుడు కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. మన శత్రువుల చేతికి మనల్ని అంత సులువుగా దేవుడు అప్పగించడు. ఎవడని శత్రువు? యెహోవా మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? ఎలీషా మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఎలీషా మీదకి యుద్ధానికి వస్తున్నాడు అంటే వాడికి తెలియని సంగతి ఏంటంటే వాడు దేవుడి మీదకే యుద్ధానికి వస్తున్నాడు. చాలామంది దైవజనుల మీదకి వస్తుంటారు యుద్ధానికి. దైవజనుడు పాస్టర్ గారిలో దొరుకుతారు లోకుగాని లోకంలో. జాగ్రత్త సుమా, దైవజనుడితో పెట్టుకున్నారంటే చాలా ప్రమాదం అది. దైవజనుడిని మనము నోరు తెలిసి ఒక దూషణ మాట మాట్లాడారంటే జాగ్రత్త. దేవుడు చాలా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం చూడాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మన చేతికి దేవుడు మన శత్రువులను దేవుడు చూసుకుంటాడు. మన శత్రువులను దేవుడు మనకి విరోధముగా ఎవడైతే లేస్తున్నాడో వాడి మీద దేవుడు పగ తీర్చుకుంటాడు. కాబట్టి దేవునికే మనము అవకాశం ఇవ్వాలి. కాబట్టి కొంతమంది దేవుని మీద ఆధారపడకుండా ఏం చేస్తారంటే భయపడిపోతారు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు వారి నేత్రాలు సరిగా కనిపించవు. అందుకే ఇక్కడ అంటాడు ఎలీషా ప్రవక్త, ఇదిగో ఈ దేవా ఈడు చూసినట్లుగా వీడి కన్నులు తెరవమన్నప్పుడు అక్కడ ఎలీషా చుట్టూ కూడా ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి కాపుదల, అగ్ని రథాలను కాపుదలగా దేవుడు పెట్టాడు. దాన్ని ఆ యొక్క భక్తుడు అక్కడ ఉన్నటువంటి గెహాజీ చూసినట్లుగా మనం చూడగలం. కాబట్టి సమస్యల్లో ఇక్కడ ఎలీషా భయపడిపోలేదు. భయపడిపోకుండా ఏం చేస్తున్నాడంటే దేవుడికి చెప్తున్నాడు, ఇదిగో నువ్వు సిద్ధం చేసిన కాపుదలను వీడికి చూపించు. 91వ కీర్తన 10-11 వచనాలు అంటాడు కదా, నిన్ను కాపాడుటకు తాను దూతలను ఆజ్ఞాపిస్తాడంట. ఏ తెగులు కూడా నీ గుడారములు రాదని చెప్పేసి అక్కడ చెప్తాడు. అదే మాటను మత్తయి సువార్త 4:6 వచనంలో కూడా అక్కడ మరలా ఉదాహరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ గురువు గారు చూస్తున్న దాన్ని శిష్యుడు చూడలేకపోతున్నాడు. అంటే గురువు గారిలో ఉన్నంత గొప్ప విశ్వాసం శిష్యుల్లో లేకపోతుంది. కాబట్టి సమస్యల్లో ఎవరు కూడా కలవరపడకూడదు. రెండవది, సమస్యల్లో ఇక్కడ ఎలీషా ఏం చేస్తున్నాడంటే తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. తన విశ్వాసాన్ని కారణం ఎవరంటే దేవుడే. దేవుడి మీదే విశ్వాసం ఉంచాడు. కీర్తన గ్రంథం 3:5 వచనాలు 6 వచనాల్లో అంటాడు, 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినా నేను భయపడను, నా మీదకి ఎంతమంది వచ్చినా కానీ నేను భయపడనని సమస్యల్లో ఎలీషా తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. విశ్వసించేవాడు ఎప్పుడు కూడా కలవరపడని 28వ అధ్యాయము 16వ వచనము యెషయా గ్రంథంలో దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా భయపడకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సాతానికి భయపడకూడదు. కానీ దేవుని బిడ్డలు దేవునికి
మాత్రమే భయపడాలి కానీ సాతానికి ఎప్పుడు కూడా భయపడకూడదు. కానీ అదే దేవుని బిడ్డలను భయపెట్టడం మనం చూస్తూ ఉంటాం సాధారణంగా. చాలామంది చూడండి దైవజనులు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, ఇలా చేశాడు, అలా చేశాడు అని చెప్పి భయపెడుతూ ఉంటారు. మంచి దర్శనాలు రావు వీళ్ళకి. ఎప్పుడు కూడా చెడు దర్శనాలు అయితే కంటూ ఉంటారు. మంచి దర్శనాలు కానీ దైవజనులు ఆ యొక్క విశ్వాసులకి చెప్పి వారిని ఎంకరేజ్ చేయడానికి కాదు. ఏం చెప్తారంటే అలా చేశాడు, ఇలా చేశాడు, ఇలాంటి చెడు దర్శనాలే వచ్చాయని చెప్తారు తప్ప దేవునికి గురించినటువంటి దర్శనాలు వారికి రావు. లోకంలో అందరి గురించి దర్శనాలు కంటుంటారు వీళ్ళు. కానీ వారి జీవితం, వారి లైఫ్ ఎలా ఉందని దాని గురించి వారి దర్శనాలు కండరు. కాబట్టి మనము చూడండి, ఎలీషా ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ, ఎంత శోధన వచ్చినప్పటికీ భయపడలేదు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఎలీషా చాలా ధైర్యాన్ని ప్రదర్శిస్తూ తన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క యోధా గోత్రపు సింహపు పిల్లలమైనటువంటి మనము శ్రమ వచ్చినా, శోధన వచ్చినా మనము భయపడకూడదు. దేవుని వాక్యం అంటుంది, నేను అభిషేకించిన వాడిని ముట్టుకోకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పాస్టర్ గారు ఇందాక చెప్పాను కదా, దైవజనుడు అంటే దేవుని చేత అభిషేకించబడిన వాడు. ఆ దైవజనుడిని నోటుకొచ్చినట్టు మాట్లాడడము, తోలనగా మాట్లాడడము, ఎగతాళిగా మాట్లాడడము, చిన్నబుచ్చి మాట్లాడడము, నోటికి ఏదొస్తుంది మాట్లాడకూడదు దైవజనుని గురించి. జాగ్రత్త. దైవజనుని నోటికి ఏదొస్తే అది మాట్లాడేసినందుకు సంఖ్యాకాండంలో ఉంటుంది. మన 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30 నుంచి 32 వచనాల్లో అక్కడ కొరాహు, అబీరాము, దాతాను, ఈతామారు అనే నలుగురిని భూమి నెరవిడిచి మింగివేసినట్లుగా మనం అక్కడ చూడాలి. జాగ్రత్త సుమా, నువ్వు దైవజనుడిని దూషిస్తున్నావేమో. నీ బంధువై ఉండొచ్చు, నీ స్నేహితుడై ఉండొచ్చు. నీ ఎంత స్నేహితుడైనా, ఎంత బంధువైనా దైవజనుడిని నువ్వు నోరు తెరిచి దూషించకూడదు. ఇక్కడ చూస్తే ఒక్క దైవజనుడే ఎలీషా. ఆ ఒక్కను పట్టుకోవడానికి ఎంతమంది వచ్చారంటే దండు వచ్చిందంటే చూడండి, 2వ రాజుల గ్రంథంలోనే 6వ అధ్యాయము 18వ వచనం. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చెప్పిన వారిని అంధత్వంతో మొత్తను. దండు వచ్చేసిందంటే ఎవరిని పట్టుకోవడానికి? ఒక్కడిని, ఎలీషా అనే ఒక్కడిని పట్టుకోవడానికి దండు వచ్చేసినట్లుగా చూడండి. ఎంత దండు వచ్చినప్పటికీ కానీ ఎలీషా భయపడలేదు. చూడండి, ఒక్కడిని నాశనం చేయడానికి ఎంతమంది ఏకమైపోతారో ఈ లోకంలో. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేయడానికి పిలాతు, హెరోదు అప్పటి వరకు శత్రువుగా ఉన్నారంట. సిలువ వేసే సందర్భంలో ఇద్దరు కూడా మంచి స్నేహితులు అయిపోయారట. అలాగా ఒక్కడిని నాశనం చేయడానికి శత్రువులు కూడా ఏమైపోతుంటారట, ఈ ప్రపంచంలో మిత్రులుగా మారిపోతూ ఉంటారు. కాబట్టి ఎలీషా ఏమాత్రం కూడా భయపడలేదు. పిరికి గుండె గలవాడు కాదు ఎలీషా. దేవుని ఆత్మ గల దైవజనుడు. దేవుని ఆత్మ గలవారు ఎప్పుడు కూడా పిరికి ఆత్మ కలిగి ఉండరు. కాబట్టి ఈ దైవజనుడు చెప్తున్నాడు, పిరికివాడిగా ఆయన ఉండలేదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, పిరికివారు దేవుని రాజ్యాన్ని ప్రవేశించలేరు. కాబట్టి దేవుని రాజ్యంలో ఉంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనలో పిరికితనం మనకి ఉండకూడదు. దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎఫ్రాయిము గురించి హోషేయ గ్రంథంలో అంటాడు, ఇదిగో ఎందుకు ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వ అయిపోయాడు. కాబట్టి మనం పిరికివారుగా ఉండడం దేవునికి ఇష్టం కాదు. ఎలీషా పిరికితనం ప్రదర్శించట్లేదు, ధైర్యంగా నిలబడుతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాడు. నీ సమస్యల్లో నీ శత్రువును నువ్వు ధైర్యంగా ఎదుర్కో. నీ వెనకాల దేవుడు ఉన్నాడు, భయపడకు. గిద్యోను ఒక్కడే గానుగు చాటును కూర్చుని అక్కడ ఉంటే అలా అంటున్నాడు, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అంటున్నాడు. పిరికోడుగా కూర్చుని అక్కడ ఏం చేస్తున్నాడంటే అక్కడ గానుగు చాటును కూర్చుని దొల్లగొట్టుకుంటున్నాడు. అంటే వాడిని పిలుస్తున్నాడు, ఏమని పిలుస్తున్నాడు? పరాక్రమం బలాఢ్యుడు అని న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ చెప్తున్నాడు. కాబట్టి భయపడకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి సముద్రం మీద ప్రయాణం చేస్తుంటే గొప్ప తుఫాను వస్తుంటే శిష్యులు భయపడిపోతున్నారు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా భయపడలేదు. ఏమంటారు, అక్కడ ఓడలో అక్కడ పడుకున్నాడట, హాయిగా నిద్రపోయాడు. తుఫాను వస్తున్నా, భయం వచ్చినా, ఏమొచ్చినా, అపాయం వచ్చినా దేవునికి ఏమాత్రం పరిస్థితులకి ఏమాత్రం కూడా దేవుడు భయపడలేదు. మనము కూడా దేవుని బిడ్డలుగా మనం కూడా తుఫాను వంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనము భయపడకూడదు. ఎలీషా భయపడలేదు, ధైర్యంగా నిలవబడినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఎలీషా దగ్గర అంటాడు, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు కదా, నేను
దేనికి కూడా నేను భయపడనని తెలియజేస్తుంది. కాబట్టి ఎలీషా దృష్టి అంతా కూడా పైనున్న వాటి మీద ఉంది. ఎలీషా పైకి చూస్తున్నాడు, శిష్యుడు క్రిందకే చూస్తున్నాడు. ఎలీషా దృష్టి అంతా కూడా పైన ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-4 వచనాలు అంటాడు కదా, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు వెతకండి, కానీ ఈ భూలోక సంబంధమైన వాటిని మీరు వెతకండి. కీర్తనాకారుడు కూడా అంటాడు, 121 కీర్తన 1-2 వచనాలు అంటాడు, ఇదిగో కొండల తొట్టి నేను కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది. పైకే చూడు, నీకు కష్టం కలిగినప్పుడు పైకి నుంచి వచ్చి సహాయం కోసం నువ్వు ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు, మనకి సహాయం చేస్తాడని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఎలీషా మనసు వెలిగించబడింది, ఇంకా శిష్యుని మనసు చీకట్లోనే ఉంది, అంధకారంలోనే ఉంది. మనోనేత్రం ఇంకా వెలిగించబడలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 17వ వచనం అంటే మన మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి సహాయాన్ని మనం గమనించుకోగలం. మన చుట్టూ కూడా మనకు తెలియకుండానే దేవుడు కంచె వేశాడు, రక్షణ కంచె వేశాడు. కాబట్టి అదృశ్యమైన వాటిని మనం చూడగలగాలి. అంధకార సంబంధమైనటువంటి మనస్సును మనం తీసివేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, అంధకార సంబంధమైన మనస్సు మీ నుంచి తీసివేసుకోండి. ఎలీషాలో అంధకార సంబంధమైన మనసు లేదు, వెలిగించబడినటువంటి మనసు ఉంది, వెలిగించబడినటువంటి నేత్రాలు ఉన్నాయి. గెహాజీలో మాత్రం ఇంకా అంధకార సంబంధమైన మనసు మాత్రమే ఉంది కనుకనే భయపడిపోతున్నాడు, పిరికివాడిగా ఉన్నాడు. కానీ ఎలీషా పిరికితనాన్ని ప్రదర్శించడం లేదు. సమస్యలు వచ్చినప్పుడు మనము కూడా పిరికితనాన్ని మనము ప్రదర్శించడానికి వీలు లేదు. కాబట్టి అదృశ్యమైన వాటిని ఇక్కడ ఎలీషా చూస్తున్నాడు. అదృశ్యమైన వాటిని చూడాలంటే మనకి ఏముండాలంటే స్థిరమైనటువంటి బుద్ధి ఉండాలి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. 11వ అధ్యాయం 27వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాటిని చూచినట్లు స్థిర బుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడగా ఐగుప్తును విడిచాను. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వాటిని చూచుటకు స్థిర బుద్ధి. అదృశ్యమైన వాటిని చూడడానికి ఏముండాలంట? స్థిర బుద్ధి ఉండాలి. స్థిరమైన బుద్ధి ఉంటే దేవుని యొక్క దర్శనాలు వస్తుంటాయి. స్థిరమైన బుద్ధి ఉంటే దేవుని మనము నిత్యము కూడా చూడగలం. వారానికో పాస్టర్ గారు, వారానికో సంఘం, వారానికో ఇలాంటి తతంగాలు నడిపించారు అనుకోండి, స్థిరమైన బుద్ధి నీలో ఉండదు కనుక దేవుని దర్శనాలు కూడా నీలో ఉండవు, దేవుని కాపుదల నీలో ఉండదు. కనుక ఇక్కడ మీ విశ్వాసము ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకుని ఉన్నప్పుడు మీరు బలపడుతుంది. విశ్వాసమందు మనం నిలకడగా ఉండినప్పుడు, స్థిరమైన బుద్ధి మనలో ఉన్నప్పుడు మనం దేవునికి విశ్వాసముగా, మనము దేవుని యొక్క విశ్వాసమందు మనం నిలకడగా ఉండగలమని దేవుని వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాను. కాబట్టి దేవుని ప్రజలను చంపడానికి సిరియా రాజు తిరుగుతున్నట్టుగా సాతాను తిరుగుతున్నాడు ఈ రోజుల్లో. దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నారు? దేవుని ప్రజలను ఎలా నాశనం చేయాలి, క్రైస్తవులను ఎలా హింసించాలనే రకరకాల ప్రయత్నాలు ఈ లోకంలో జరుగుతున్నాయి. అయితే మనం ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు, కలవరపడకూడదు. ఎలీషా కలవరపడలేదు. ధైర్యాన్ని విడిచిపెట్టకుండా, కలవరపడకుండా, ఈ భూలోక సంబంధమైన వాటిని చూడకుండా పరలోక సంబంధమైన వాటిని చూస్తూ, విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించుకోవడానికి యేసు వైపు చూస్తూ మన పందెంలో మనం ఓపికతో మనం పరిగెట్టాలి. ఇక్కడ అంటున్నాడు, ఎలీషా ఏమాత్రం కూడా భయపడలేదు. ఎలీషా ఏమాత్రం కూడా శత్రువు వస్తున్నప్పుడు భయపడలేదు కనుకనే ఎలీషా చక్కగా అక్కడ చూసినట్లు అక్కడ మనం చూడగలం. అక్కడ శిష్యుడితో చెప్తున్నాడు, ఇదిగో ఇతడి కళ్ళు తెరవమని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎలీషా అక్కడ శత్రువులతో ఆడుకుంటున్నాడు. మనకి ఒక రకంగా చెప్పాలంటే చూడండి, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో శత్రువులతో ఆడుకుంటున్నాడు. వాడు ఈ శత్రువుని చూసి భయపడలేదు కానీ శత్రువుతో ఆడుకుంటున్నాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకోగనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చెప్పిన వారిని అంధత్వంతో ముత్తెను. దేవుడు వారిని అంధత్వంతో ముత్తి వేసాడంట. కాబట్టి ఎలీషాకు దేవుడు ఇచ్చినటువంటి శక్తి అది గొప్ప శక్తి. ఎలీషాకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత అది గొప్ప ఆధిక్యత. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చెప్తారు, అది పునరుత్థాన సంబంధమైనటువంటి శక్తిని ఎలీషాకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే అంటాడు, అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారుచూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనా నువ్వు కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు త్రాగిన తర్వాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. కాబట్టి వారందరికీ కూడా భోజనం సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఈ మాట చదువుతుంటే నాకు కీర్తన గ్రంథం 23వ కీర్తన 5వ వచనం గుర్తొస్తుంది. ఏమంటాడు అక్కడ? నీ గిన్నె నిండి పొర్లుచున్నది, నీవు నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తున్నావు. ఎలాంటి భోజనం అంట? అక్కడ రాస్తున్నాడు, విస్తారమైనటువంటి భోజనం, పగపట్టిన వారికి అన్నం పెట్టినటువంటి ఎలీషా దైవజనుడు. కాబట్టి ఈ రోజున కీడుకు ప్రతి కీడు మనం ఎవరికి కూడా చేయకుండా వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేస్తే వారిని కూడా దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా దైవజనుడైనటువంటి ఎలీషాని ఈరోజు మనం మాదిరిగా తీసుకుందాం. సమస్యల్లో మనము కలవరపడిపోవద్దు, కంగారు పడిపోవద్దు. దేవుడి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించుకోవడం దేవుని వైపు చూస్తూ మనం ధైర్యంగా నిలబడినప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దని రోమీలకు రాసిన పత్రిక 12 అధ్యాయం 11 నుంచి మనం చూస్తే అక్కడ 21 వచనాల వరకు అక్కడ రాస్తాడు. కాబట్టి మనము ఎవరికి కూడా కీడుకి ప్రతి కీడు చేయకుండా మేలు చేస్తూ ముందుకు సాగిపోదాం. ఎలీషా లాగా సమస్యల్లో ధైర్యంగా ఉందాము. దేవుడి మాటలు దీవించుగాక. మీ సమస్యల్లో మీరు ధైర్యంగా ఉండండి, దేవునికి ప్రార్థన చేసుకోండి. మీ శత్రువుని మీ దేవుని చేతికి అప్పచెప్పండి. మీ శత్రువు సంగతి మీ దేవుడు చూసుకుంటాడు. కాబట్టి రోజున గుండె చెదరిన వారిని దేవుడు ధైర్యపరుస్తాడు. మీ సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాం. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఎలీషా సమస్య వచ్చినప్పుడు చూపించినటువంటి ఆ యొక్క ధైర్యము, ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క తొందరపాటు లేనటువంటి తనాన్ని మేము ఈ రోజున మేము నేర్చుకున్నాం. ఇదిగో తండ్రి, ఎవరైతే ప్రభువా విశ్వాసం ముందు సన్నగిల్లిపోయి, ఇదిగో ఎవరైతే ప్రభువా ఇదిగో తండ్రి భయపడిపోతున్నారు, సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు రోగాన్ని బట్టి కానీ, శత్రువుని బట్టి కానీ, వ్యాధిని బట్టి కానీ, ఎవరెవరిని బట్టో భయపడుతున్నారు, వారందరికీ కూడా ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, కలవరపడవద్దని ధైర్యం చెప్పిన దేవానికి వందనాలు ప్రభువా. మీ హృదయాలను కలవరపడనియుకుడి అనేది నీ వాక్యం తెలియజేస్తుంది కదా ప్రభువా. మా హృదయాలు మేము కలవరపడనివ్వకుండా నీ యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగడానికి నీ కృపను అనుగ్రహించండి. సమస్యల్లో ఎలీషా చూపించినటువంటి ధైర్యము, సమస్యల్లో ఎలీషా చూపినటువంటి విశ్వాసము కలిగి మేము ముందుకు సాగిపోవడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రభువుని రక్షకుడు నేను యేసునామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మీరు ఎవరు కూడా కలవరపడకండి. మీరు విశ్వాసులు, విశ్వసించేవాడు కలవరపడడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీరు విశ్వాసులు కనుక మీరు కలవరపడకుండా మీరు ధైర్యంగానే ఉండండి. నీతిమంతుల సింహము వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతుల బిడ్డనని మనము కూడా ధైర్యంగానే ఉందాము. దేవుడు మనకిచ్చే సర్వాంగ కవచము ధరించుకుందాము. మనము ధైర్యంగా ఉందాము. మన శత్రువు మన మీదకు వచ్చిన మన శత్రువులను దవడ ఎముక మీద కొట్టువాడు ఆయనే. కాబట్టి నీ శత్రువుని ఆయన కొడతాడు. నువ్వు మౌనంగా ఉండు. ఉగ్రత దినాన నువ్వు మౌనంగా ఉంటే పగ తీర్చుకుంటే నా పని అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం మౌనంగా ఉందాం. దేవుని యొక్క శిక్ష కోసం ఎదురు చూద్దాం. దేవుడే వారిని మొత్తుతాడు. నీ శత్రువులను నీ యొక్క మిత్రులుగా మార్చి, ఇదిగో ఎలీషా ఎలాగైతే భోజనం పెట్టి పంపించాడో నీ శత్రువు ఎదుట నీకు కూడా భోజనాన్ని దేవుడు సిద్ధపరచబోతున్నాడు. ఆమేన్. ఈ యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మీ నిమిత్తము మేము ప్రార్థన చేస్తాము. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.